అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి. నేను గ్రూప్ 2 అభ్యర్థినండి. సో ఈరోజు సుందర్ గారి ఆధ్వర్యంలో 12:30కి మేము గవర్నర్ గారిని కలవడం జరిగిందండి. మొత్తం 8 మంది మేము వెళ్ళామండి. సో సార్ గారితో దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల వరకు మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో సార్ గారు అయితే చాలా పాజిటివ్గా స్పందించారు. ఎందుకంటే ఆయన ఎక్స్ సుప్రీంకోర్టు జస్టిస్ కాబట్టి ఆయనకి ఈ కోర్టు కేసెస్ కానీ, జీవో 77 ఇంప్లిమెంటేషన్ కానీ, రోస్టర్ మిస్టేక్స్ గురించి కానీ ఆయనకి కంప్లీట్గా అవగాహన ఉందండి. సార్ ఒక మాటే చెప్పారు ఏంటంటే ఇన్ కేస్ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉంటే మనకి వెర్టికల్ రిజర్వేషన్లో ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్ కనుక ఫాలో అవ్వకపోతే, జీవో 77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ స్టేజ్లో రోస్టర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయడం అనేది పాసిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు మా రిప్రజెంటేషన్ మాకు ఏవైతే ఇప్పుడు దాకా ఇబ్బందులు ఉన్నాయో జీవో 77, దాంతోపాటు ఇప్పుడు దాకా మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఒక డాక్యుమెంటెడ్ ఫామ్లో గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరిగిందండి. సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తా అని చెప్పారు. దాంతోపాటు ఏపీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా ఒక రిప్రజెంటేషన్ పంపిస్తా అని చెప్పారండి. సో మాకు ఇక్కడ మెయిన్ గవర్నర్ గారిని కలవడానికి సుందర్ గారు చాలా హెల్ప్ చేశారండి. మాకు ప్రెజెంట్ గవర్నమెంట్ అండ్ పాస్ట్ గవర్నమెంట్ రెండూ కూడా నోటిఫికేషన్ ఇచ్చేసామా, ఎగ్జామ్ పెట్టామా అన్నట్టే ఉన్నాయి, కానీ రోస్టర్ మిస్టేక్స్ గురించి ఇప్పుడు దాకా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదండి. దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది ఒక పిటిషన్ అనేది హైకోర్టులో ఫైల్ అయ్యి ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఒక కౌంటర్ అఫిడవిట్ వేయలేదండి. కౌంటర్ అఫిడవిట్ వేస్తే అసలు మిస్టేక్స్ ఎంతవరకు ఉన్నాయి అని ఒక క్లారిటీ వస్తుందండి. ఆ కౌంటర్ అఫిడవిట్ ఇవ్వకుండా దాన్ని డిలే చేసుకుంటా కంటిన్యూగా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. ఈ టైంలో మా అందరికీ కూడా ఒక అయోమయం, మేము ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పి. మెయిన్స్ ఎగ్జామ్కి ముందు దాదాపుగా మనకి ఒక 2 రోజుల క్రితం మేము అందరం కూడా రోడ్ల మీదకి వచ్చామండి. మెయిన్స్కి ముందు మాకు రోస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేయండి, మాకు న్యాయం చేయండి, రోస్టర్ మిస్టేక్స్ కరెక్ట్ చేసిన తర్వాతే మీరు ఎగ్జామ్ పెట్టండి అని మేము అందరినీ కూడా వేడుకున్నామండి రోడ్డు మీదకి వచ్చి. మాకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారండి, నేను మీతో ఉన్నాను, రోస్టర్ మిస్టేక్స్ కరెక్ట్ చేసిన తర్వాతే నేను ముందుకు వెళ్తానని చెప్పి. కానీ ఎగ్జాము అయిపోయింది, రోస్టర్ మిస్టేక్స్ మీద క్లారిటీ కూడా ఇప్పటికీ ఇవ్వలేదండి. సో మాకు ఇప్పుడు ఎవరు మాకు న్యాయం చేస్తారు, మాకు సపోర్ట్ చేస్తారంటే ఆ టైంలో సుందర్ గారు మా కోసం నిలబడ్డారండి. ఈయన ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటని ఇప్పుడు నిలబెట్టుకున్నారండి. ఆయన ఎలక్షన్తో సంబంధం లేకుండా, గెలిపోవటములతో సంబంధం లేకుండా మా కోసం, గ్రూప్ 2 అభ్యర్థుల కోసం, ఎవరైతే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వాళ్ళు ఇబ్బంది పడ్డారో మొత్తం 5 లక్షల క్యాండిడేట్స్ కోసం ఆయన ఒక లీడర్షిప్ తీసుకున్నారండి. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు మేము గవర్నర్ గారిని కలవడం జరిగిందండి. సో ఇది ఎలాంటి పొలిటికల్ పార్టీ అలయన్స్తో ఉన్నది కాదండి. ఇక్కడ అందరం కూడా మెయిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అండి. మేము అందరం కూడా మెయిన్స్ మంచిగా రాసిన వాళ్ళమే. మేమేమి కోచింగ్ మాఫియా అంటే గవర్నమెంట్ వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ అంటున్నారు మేము ఒక కోచింగ్ మాఫియా వల్ల మేము నడపబడుతున్నాము, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్నారండి. మేమందరం కూడా మెయిన్స్ రాసాము, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, మా హాల్ టికెట్స్తో కూడా ఇక్కడికి వచ్చామండి. సో మేమేంటంటే న్యాయం చేయమని అడుగుతున్నాం. ఎవరైతే కష్టపడి సంవత్సరం నుంచి చదివారో, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాము. ఇన్ కేస్ న్యాయం చేయలేకపోతే దాని మీద ఒక క్లారిటీ అని ఇవ్వండి. ఇంకెన్ని రోజులు దీని మీద ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు హైకోర్టులో? ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలతో ఆగదండి. ఇక్కడ కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయని పాసిబిలిటీ ఉన్నప్పుడు దాని మీద ఒక క్లారిటీ అయినా ఇవ్వాలి. ఏది లేకుండా మీరు అలా ఉండడం కరెక్ట్ కాదండి. ఇంకొక విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కి ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏపీపీఎస్సీ రిఫార్మ్స్ గురించి మాట్లాడారండి. ఏపీపీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను నేను రాగానే అని చెప్పి వితిన్ 1 మంత్లో ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే హైలీ క్వాలిఫైడ్ మెంబర్స్ని నేను ఏపీపీఎస్సీ బోర్డులో పెడతానని చెప్పి అన్నారండి. ఇప్పటికీ దాదాపుగా 12 నెలలు అవుతుందండి. దాని మీద ఏ రిఫార్మ్ కమిటీ ఏర్పాటు అవ్వలేదు, రిపోర్ట్ కూడా రాలేదు. దాంట్లో పాత గవర్నమెంట్లో ఉన్న మెంబర్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారండి. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు అనురాధ గారు కూడా టెంపరీ బేసిస్ మీద వచ్చారు, వాళ్ళు ఫుల్ టైం మెంబర్ కింద లేరండి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రజెంట్ గవర్నమెంట్ని, దయచేసి ఎవరైతే నిజాయితీగా ఎగ్జామ్ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివారో వాళ్ళకి న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకుండా, అఫిడవిట్ వేయకుండా, కౌంటర్ అఫిడవిట్ కోర్టులో వేయకుండా మీరు తప్పించుకొని ముందుకు వెళ్తానంటే మా జీవితాలు నాశనం అయిపోతాయండి. దయచేసి ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయండి, అదొక్కటే మేము కోరుకుంటున్నాము. దీంతోపాటు జగన్ గారిని మేము ఒకటి అభ్యర్థిస్తున్నాం, సార్ మీ టైంలోనే ఈ నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్లో దాదాపుగా 10 నెలల వరకు ఈ ప్రెజెంట్ గవర్నమెంటే ఉంది. ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ ఏ యాక్షన్ కూడా తీసుకోలేదండి. రోస్టర్ కరెక్షన్ మీద ఎటువంటి చర్య కూడా చేయలేదు.
దయచేసి మీరు కూడా మాకు సపోర్ట్గా రావాలని నేను కోరుకుంటున్నానండి. మీరు ప్రశ్నించాలండి ఖచ్చితంగా. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసిందని మీరు ఖచ్చితంగా అడగాలండి. అప్పుడే మా 5 లక్షల గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి న్యాయం జరుగుతుందండి. ఇది నా విన్నపం అండి. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్తాను.